వావ్! విదిషా! నీ జుట్టు భలే పొడవుగా ఉంది. ఆ సీక్రెటేంటో మాకు చెప్పు. హ్మ్. ఎలాంటి సీక్రెటూ లేదు. నా జుట్టు చిన్నప్పటి నుంచి అంతే. ఆ! ఆపు. నా జుట్టసలు ఎదగట్లేదు. ఎంత ట్రై చేస్తాను, ఎంత ఆయిల్ రాస్తాను. అయినా అస్సలు పెరగట్లేదు. పైగా రోజూ ఊడిపోతుంది. నీ జుట్టు అలా ఎలా పొడవుగా ఉంది? నీ దగ్గర ఆయిల్ కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవు కదా! నేను నిజం చెప్తున్నాను. నా జుట్టు చిన్నప్పటి నుంచి అంతే. ఒక్క నా జుట్టే కాదు, మా ముగ్గురు అక్కచెల్లెల జుట్టు కూడా ఇలానే ఉంటుంది. విదిషా జుట్టు ఆమె కాలు వరకు వచ్చేది. ఆమె అమ్మ విధవరాలు మరియు బాగా పేదరాలు. తన 4వ కూతురు పుట్టగానే అతను చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె ఇళ్లల్లో పనిచేస్తూ లేదా ఫుట్‌పాత్ మీద ఏదైనా అమ్ముతూ ఆమె ఇల్లు నడిపేది. మరియు రోజూ రాత్రి పడుకునే ముందు ఆమె భర్తను తలుచుకుని ఏడుస్తుండేది. మీరు నన్ను వదిలేసి అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు? అబ్బాయి కావాలని వరుసగా 4 కూతుర్లను కన్నారు. వాళ్ళ పెళ్లి ఎలా చేయాలి నేను? వాళ్ళకి సరిగ్గా భోజనమే పెట్టడానికి అవ్వట్లేదు. అలా ఆ పేదరికంలోనే ఆ నలుగురు ఎదిగారు. చేతిలో డబ్బులు లేవు, ఇంట్లో సామాన్లు లేవు. విమల పెద్ద కూతురు విదిష ఆమెతో ఇలా అనేది. అమ్మ చూడు మన జుట్టెంత పెద్దదో. నువ్వసలు టెన్షన్ పడే అవసరమే లేదు. ఇంత పెద్ద జుట్టు చూసి అబ్బాయిలు వాళ్ళే వచ్చి పెళ్లి చేసుకుంటారు. నా తల్లి ఎంత అమాయకురాలువో. ప్రపంచం నువ్వనుకున్నంత మంచిదైతే కాదు తల్లీ. పెళ్ళికి కట్నం ఇవ్వాల్సొస్తుంది. కానీ నేను మీ నలుగురికి అసలు కట్నం ఎలా ఇస్తాను? విదిష చెల్లి మితాలి అంటుంది. అయితే కట్నమే ఇవ్వమమ్మా. మనమే సంపాదించుకుని ఇక్కడే ఉందాం నీ దగ్గర. ఓహో! కానీ డబ్బులెలా సంపాదిస్తావ్? నన్ను చూస్తున్నావు కదా! ఉదయం నుంచి రాత్రి వరకు చాలా కష్టపడతాను. కానీ డబ్బులసలు మిగలట్లేదు. నువ్వు చదువుకోలేదు కదమ్మా! అదే మేం చదువుకుంటే మాకు జాబ్ వస్తుంది. ఇలా అనుకుని నలుగురు అక్కచెల్లెళ్ళు స్కూల్లో చేరారు. జుట్టు పొడవుగా ఉండడం వల్ల అందరూ వాళ్ళని త్వరగా పోల్చేవారు. అందరూ వాళ్ళని పొడవు జుట్టున్న అక్కచెల్లెళ్ళు అని పిలిచేవారు. ఆ నలుగురు సాయంత్రం వేళ ఇళ్లల్లో పనికి వెళ్లేవారు. వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి. విదిష కాలేజ్లో జాయిన్ అయింది. ఆ సమయంలోనే విమల ఆరోగ్యం పాడవుతుంది. ఆమె మంచం మీద నుంచి లేవలేకపోయేది మరియు రోజంతా దగ్గుతూ ఉండేది. విదిష తల్లి, ఇప్పుడేమవుతది? నేను చాలా జబ్బయిపోయాను. ఇంక పని చేయలేను. నీకు ముగ్గురు చెల్లెళ్ళున్నారు. ఇల్లెలా గడుస్తుంది? నువ్వు టెన్షన్ పడకమ్మా. నేనంతా చూసుకుంటాను. నేనింకా కష్టపడతాను. నెమ్మది నెమ్మదిగా విదిష పైనే బాధ్యతంతా పడింది. అక్కా, నా స్కూల్ డ్రెస్ చిరిగిపోయింది. నాకు కొత్త డ్రెస్ కావాలి. నాకు కొత్త బుక్స్ కావాలి. నాకు కొత్త చెప్పులు కావాలి. ఇవి పాడైపోయాయి. మరియు విమల కూడా దగ్గుతూ చెప్తుంది. విదిష తల్లి, నా నా మందులు కూడా అయిపోయాయి. రేపు మందులు తీసుకురా తల్లి. ఒకవైపు బాధ్యతలు, మరోవైపు కాలేజ్ చదువు. అంతా చూసుకునేసరికి విదిష పరిస్థితి బాలేదు. మరియు టీచర్ తిట్లు ఇంకాస్త. విదిష అంటే అర్చనా మ్యామ్కి చాలా ఇష్టం. కానీ కొన్ని నెలలుగా విదిష మార్కులు తగ్గడంతో ఆమె విదిష మీద కోపంగా ఉంది. విదిష, నీ ధ్యాసెక్కడుంది? కొన్ని నెలలుగా నీకు మార్క్స్ సరిగ్గా రావడం లేదు. అది మ్యామ్, ఇంట్లో అమ్మకు ఒంట్లో బాలేదు. ఇంకాపు, ఎక్స్క్యూజెస్ చెప్పుకు. చదువు మీద ధ్యాస తగ్గింది. కానీ జుట్టు మీద ఫుల్ ధ్యాస పెడుతున్నావు. లేదు మేడం, నేను జుట్టుని అస్సలు పట్టించుకోను. ఓహో, జుట్టును పట్టించుకోపోతే ఇంత పొడవుగా ఎలా ఎదుగుతుంది? అవును మేడం, నాది నా చెల్లెల్ది కూడా అలానే ఉంటుంది. చిన్నప్పటినుంచి. అది విని అర్చనా మ్యామ్ కూడా షాకయ్యారు. ఎవరికైనా ఇంత పొడవు జుట్టు ఎలా ఉంటుంది? మరుసటి రోజు నుంచి అర్చన కాలేజ్కి వెళ్లడమే మానేసింది. ఆమె వల్ల ఇదంతా అసలు అవడం లేదు. మరియు ఫుట్పాత్ మీద పకోడీలు వేయడం మొదలుపెట్టింది. పకోడీలు వేస్తూ ఇల్లైతే తను నడుపుతుంది గాని తను జాబ్ చేయాలన్న కోరిక మటుకు కలగానే మిగిలిపోయింది. తన జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోయేంత అయితే పకోడీలు అమ్మడంలో మాత్రం అంత లాభం లేదు. విదిష ఎటూ వెళ్ళలేక మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమె భవిష్యత్తు ఇరుక్కుపోయింది. ఆమె ఎప్పుడూ బాధపడుతూనే ఉండేది. ఇలానే కొంతకాలం గడిచింది. అక్కడ అర్చనా మ్యామ్ కూడా విదిషాను మర్చిపోయారు. విమల ఆరోగ్యం ఇంకా క్షీణించింది. డాక్టర్స్ అయితే చెప్పేశారు ఆమెకి ఆపరేషన్ పడుతుంది, లేదంటే చాలా ప్రమాదమని. మరియు ఆ ఆపరేషన్ కోసం 5 లక్షలు అవసరమవుతుంది. ఇవన్నీ చూసి విదిష చాలా టెన్షన్ పడింది. కానీ
ఎవరికైనా జీవితంలో ఒక మలుపు వస్తుంది. ఆ మలుపు వారికి కొత్త దారిని చూపిస్తుంది. అర్చన మేడం వాళ్ళ భర్త ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తారు మరియు కొన్ని రోజులుగా చాలా టెన్షన్‌లో ఉంటారు. ఏమైంది? ఈ మధ్య చాలా టెన్షన్‌గా ఉంటున్నావు? అవును అర్చన. ఒక కొత్త ఆయిల్ కంపెనీ పనొచ్చింది. దానికి మంచి యాడ్ చేయాలి. దానికోసం జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిలు కావాలి. కానీ పొడవు జుట్టున్న ఒక్క మోడల్ కూడా దొరకట్లేదు. అందరి జుట్టు చిన్నదే. ఈ మధ్య చిన్న జుట్టు ఫ్యాషన్ అయిపోయింది. పొడవు జుట్టు అమ్మాయి కావాలా నీకు? ఆ! ఆ! సొంత జుట్టయితే ఇంకా బావుంటుంది. కానీ ఈ మధ్య అలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతున్నారు? సరేలే వదిలే. అరే ఆగు! నాకు అలాంటి అమ్మాయి ఒకటి తెలుసు. ఆమె జుట్టు కాలు వరకు వస్తుంది. నాకొకసారి చెప్పడం గుర్తు. అది తన సొంత జుట్టే అని. అవునా? నాకు ఆ అమ్మాయే కావాలి. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? తనే కాదు, తనకు ముగ్గురు చెల్లెలు కూడా ఉన్నారు. సూపర్! ఎంత మంచి మాట చెప్పావు అర్చన. నన్ను త్వరగా ఆ అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్ళు. కానీ ఎలా? ఆ అమ్మాయి కాలేజీ వదిలేసిందే. చాలా మంచమ్మాయి. అబ్బా! నా మూడంతా పాడు చేసావు. పద అలా బయటికి వెళ్ళి తినేసొద్దాం. నీ మూడ్ సెట్ అవుతుంది. అర్చన తన భర్తతో కారులో కూర్చొని వెళ్తుంది. అంత దూరం అక్కడికి వెళ్లి చూస్తే రెస్టారెంట్ మూసి ఉంది. అరే! ఏంటి ఈరోజు అంతా ఎలా అవుతుంది నాతో? ఇప్పుడు మనం ఏం తింటాం? అప్పుడే ఒక అమ్మాయి వచ్చి ఇలా అంటుంది. అరే అర్చన మ్యామ్, మీరిక్కడ పకోడీలు తింటారా? నేను టీ పకోడీలు పంపిస్తాను. విదిష అక్కడే పకోడీలు అమ్ముతుంది. కార్ చూసి ఏమైనా తినడానికి కావాలేమోనని వచ్చింది. ఆమెను చూడగానే అర్చన మ్యామ్కి చేతిలో చంద్రుడు దొరికినట్టు అయింది. అరే విదిష నువ్వా? ఇదిగో, నేను ఈ పొడవు జుట్టు అమ్మాయి గురించే మీతో చెప్పాను. అరే వా! నీ జుట్టు చాలా పొడవుగా ఉంది. ఒక యాడ్‌లో యాక్ట్ చేస్తావా? మరియు అలాగే విదిష మరియు తన చెల్లెల జీవితం మారిపోయింది. నలుగురు అక్కచెల్లెలు కలిసి ఆయిల్ యాడ్ని చేశారు. మరియు ఆ యాడ్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆ నలుగురు అక్కచెల్లెలకి ఒకదాని తర్వాత ఒకటి పని దొరికింది. మరియు పొడవాటి జుట్టు వారి గుర్తింపుగా మారింది. మాయాగంజ్ గ్రామంలో ఇద్దరు సవతి అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. అందులో నిహారిక చాలా తెల్లగా, మంచి రూపురేఖలతో అందంగా ఉండేది. కానీ పల్లవి మాత్రం చాలా నల్లగా, తక్కువ జుట్టుతో అందవికారంగా ఉండేది. అమ్మా అమ్మా, తలకి పెట్టుకునే నూనె ఎక్కడుంది? పల్లవి, ఎందుకు వృధాగా నూనె షాంపూలు ఖర్చు పెట్టి నీకున్న 4 వెంట్రుకల్ని కాపాడాలనుకుంటున్నావా? అయినా నీకో మాట చెప్పనా? దేవుడు నిన్ను చాలా తొందరలో చేసుంటాడు. అందుకే నిన్నిలా నల్లగా 4 వెంట్రుకలతోనే భూమి మీదికి పంపేశాడు. నన్ను ఏడిపించడం వల్ల నీకేం వస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అది సరే, నిజం చెప్పు. నా అందాన్ని చూసి నువ్వు చాలా కుళ్ళుకుంటున్నావు కదా? ఏంటి, నిజం చెప్పానా? తన సవతి చెల్లెల్ని ఏమీ చెయ్యలేక పల్లవి అలా నిల్చుండిపోతుంది. తన మనసులో ఉన్న బాధ తన కళ్ళల్లో నీళ్లుగా వస్తాయి. కానీ తన పెదవి విప్పకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. తను మాట్లాడాలనుకున్న ఆ హక్కుని వాళ్ళు లాగేసుకుంటారు. ఇక ఏమీ మాట్లాడకుండా తను బ్యాగ్ తీసుకుని కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా అందరూ తన్ని ఏడిపిస్తూనే ఉంటారు. చూడండి రోయ్, వచ్చింది నల్లపిల్ల, బాయ్ కట్టు జుట్టు వేసుకుని ర్యాంప్ వాక్ చేసుకుంటూ. దీని సగం జుట్టు చూసి నా డౌట్ ఏంటంటే, కొంపతీసి దీనికి క్యాన్సర్ పురుగులు జుట్టుని తినేయట్లేదు కదా? కాలేజీలో తనని ఆడపిల్లలు, మగపిల్లలు ఎవ్వరూ ఇష్టపడరు. ఆ కారణంతో అందరూ ఆమెని టమాటాలతో విసిరు కొట్టేవారు. దీని జుట్టు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో రోగం వచ్చే ఉంటుంది. ప్లీజ్ కొట్టకండి, నాకు నిజంగా ఎటువంటి వ్యాధి లేదు. చల్ అబద్ధాలు చెప్పకు, ఖచ్చితంగా నీకు రోగం ఉంది. ఏంటే నల్లదయ్యం, ఈ ఎర్ర రంగు ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడే నిహారిక కూడా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి ఇలా అంటుంది. అమ్మా, ఈ నల్లపిల్లకి నేను క్యాన్సర్ అని విన్నానే. ఈమెని ఇంట్లోంచి బయటికి పంపించేసే, లేకపోతే మనకు కూడా ఈ క్యాన్సర్ రోగం అంటుకుంటుందే. వద్దమ్మా, నన్ను పంపించేయద్దు. మీరు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు? ఎక్కడికైనా వెళ్ళి చావే, మాకేంటి? పైగా ఇలాంటి వికారమైన ముఖంతో తక్కువ జుట్టుతో ఎవరు పెళ్లి చేసుకుంటారు నిన్ను? ఆ తలనొప్పి మాకెందుకు అసలు? సరిగ్గా చెప్పావమ్మా, దీన్ని ఇంట్లోంచి పంపించేసేయ్. తర్వాత వాళ్ళిద్దరూ తనని చావగొట్టి ఇంట్లోంచి పంపించేస్తారు. పల్లవి ఏడుస్తూనే అడవిలోకి వెళ్ళిపోతుంది. నేను పుట్టగానే చచ్చిపోవాల్సింది. ఈ నల్ల రంగు, సగం జుట్టు నాకు శాపంలా మారాయి. అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. ఇవాళ కాలేజీలో కొట్టారు. సవతి తల్లి కూడా ఇంట్లోంచి గెంటేసింది. రేపింకా సమాజం నన్ను వెలివేస్తుంది. అమ్మా, నువ్వు ఎక్కడున్నావమ్మా? నీకు కొంచెం కూడా నీ కూతురు మీద దయలేదా? పల్లవి బాధంతా కళ్ళల్లో నదిలా పారుతూ ఉంటుంది. సూర్యుడు వెళ్ళగానే చీకటి కమ్ముకుంటుంది.
అక్కడే అడవిలో ఒక చెట్టు కింద పడుకుండిపోతుంది. అప్పుడే తనకి ఆకాశంలో చాలా నక్షత్రాల మధ్య తన చనిపోయిన తల్లి ఆశగా కనిపిస్తుంది. అమ్మా, నీ కూతుర్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? తెలుసా అమ్మా, ఆ సవతి తల్లి మరియు కూతురు నన్ను ఎంత హింసిస్తున్నారో. ఈ లోకం చాలా స్వార్థంతో నిండిపోయిందమ్మా. నేను ఇక్కడ ఉండనమ్మా. పల్లవి తల్లి, నేను నిన్ను తీసుకెళ్లడానికి రాలేదమ్మా, ఈ బాధల్ని తొలగించడానికి వచ్చాను. అప్పుడే ఆమె లోపల నుండి ఒక తేజస్సు ప్రకాశించి అది పల్లవి లోపలికి కలిసిపోతుంది. ఆ తేజస్సు రావడంతోనే పల్లవికి ఒత్తైన జుట్టు వచ్చేస్తుంది. దాంతోపాటే తెల్లని రంగు, మృదువైన చర్మం వస్తుంది. ఆ కొత్త రూపంలో పల్లవి చాలా అందంగా మారిపోతుంది. పల్లవి, ఇప్పుడు ఈ పొడవైన జుట్టు నీ సొంతం. ఈ జుట్టు నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తుందమ్మా. సుఖీభవ. అరేవా, నా జుట్టు నిజంగానే పొడవుగా మారిపోయిందే. పైగా నా రంగు కూడా తెల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కాసేపటి తర్వాత తను వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళగానే తన సవతి తల్లి మరియు సవతి చెల్లెలు పల్లవిని చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా, నిహారిక, చూడండి, నా జుట్టు పొడవుగా మారిపోయింది. నిన్న రాత్రి నేను అడవిలో పడుకున్నాక మా అమ్మ నా కల్లోకి వచ్చి తన శక్తితో ఇదంతా నాకు ఇచ్చింది. ఏంటి, మాయా జుట్టా? ముందు నువ్వు నీ మాయా జుట్టుతో ఏదైనా మాయ చేసి చూపించు, అప్పుడు నమ్ముతాను. ఓ, నా మాయా పొడవాటి జుట్టు, చూపించు నీ మాయా. అలా పల్లవి అనగానే మరుక్షణమే ఆ జుట్టులోంచి ప్రకాశం వచ్చి చాలా డబ్బు నోట్లు వచ్చి పడతాయి. ఆహా, ఏంటి ఆశ్చర్యం పల్లవి. నా తల్లి, నువ్వు ₹1 కూడా పనికిరావనుకున్నా. కానీ నువ్వు ఓ నిధిలా మారావే. నా తల్లివే, నువ్వు ఈ జుట్టుతో, ఈ రంగుతో ఎంత అందంగా ఉన్నావో. నా బంగారు తల్లికి నా అదిష్టే తగిలేలా ఉందే. జరిగిందంతా మర్చిపో అమ్మా. కుటుంబం అంటే అన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. ఇప్పుడిక నువ్వు మాతోనే ఉంటావుగా. నా బంగారు తల్లివే, అందరం ఇకపై కలిసే ఉందామమ్మా. పల్లవి తల్లి అనుకున్నట్టే మాయా పొడవాటి జుట్టు వల్ల పల్లవికి ఎప్పుడూ లేని సుఖాలొస్తాయి. ఇప్పుడింక పల్లవి తన సవతి తల్లి గారాల పట్టి అయింది. ఒకరోజు పల్లవి తన తల్లితో గుళ్ళోంచి బయటికి వస్తూ ఉంటే, నాకు సహాయం చెయ్యండమ్మా. ఏమైందమ్మా? ఏంటి మీ సమస్య? ఏ పల్లవి, దాన్ని ముట్టుకోకు. కనబడట్లేదా? దానికి గజ్జి ఉంది. నీకు అంటుకుంటుందమ్మా. ఒక్కసారి వచ్చిందంటే శరీరం అంతా పాకేస్తుంది. నాకేం కాదమ్మా, భయపడకు. తల్లి, ఈ గజ్జితో రోజు పోరాడుతున్నాను. ప్రతిరోజు దీనివల్ల కొంచెం కొంచెంగా చచ్చిపోతున్నాను. నన్ను దీని నుంచి విముక్తి చెయ్యవా? నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించమ్మా. ఓ నా మాయా పొడవాటి జుట్టా, చూపించు నీ మాయా, తన కోరిక తీర్చు. అప్పుడే తన జుట్టులోంచి తేజస్సు వచ్చి అందులోంచి ఒక గంగా నీళ్లధార ఆ ముసలి అవ్వ మీద పడుతుంది. చూస్తుండగానే తన గజ్జి మొత్తం మాయమైపోతుంది. తను ఇక పూర్తిగా ఆరోగ్యవంతంగా మారిపోతుంది. చాలా కృతజ్ఞతలు తల్లి. ఈరోజు నీ వల్ల నాకు కొత్త జీవితం లభించింది. దేవుడి నిన్ను సల్లగా చూడాలా. ఆ తర్వాత పల్లవి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పట్నుండి ఎవరికైతే కష్టాలున్నాయో వాళ్ళు తన దగ్గరికి వచ్చిపోయేవారు. కానీ పల్లవి ఎవరినీ ఖాళీ చేతులతో పంపేది కాదు. ఇవన్నీ చూసి నిహారికకి చాలా అసూయ కలుగుతుంది. నిన్న మొన్నదాకా నల్లపిల్లలా ఉండేది, కానీ ఇవాళ ఎంత ఫేమస్ అయిందో. ఎప్పుడైతే దీనికి పొడవు జుట్టు వచ్చిందో ఈ మహాతల్లి రాతే మారిపోయిందిగా. ఈరోజు రాత్రికి చెప్తా. రాత్రి గదిలో పల్లవి పడుకోగానే నిహారిక కత్తెరతో తన జుట్టుని కత్తిరించడానికి వస్తుంది. కానీ ఆమె జుట్టుని కత్తిరించబోతుంటే ఆ కత్తెర తన జుట్టుని మొత్తం కత్తిరించేస్తుంది. తనకి పూర్తిగా గుండైపోతుంది. అది చూసి అరవడం మొదలు పెడుతుంది. నా జుట్టు, అయ్యో ఏం జరిగింది? నాకు గుండెలా అయింది. ఏమిటమ్మా అరుపులు, ఏమైంది? అయ్యో నిహారిక, నీకు గుండెలా అయిందమ్మా? తెలీదమ్మా, నేను ఈ సవతి కూతురు జుట్టు కత్తిరించడానికి వచ్చాను. నా జుట్టు కట్ అయిపోయిందమ్మా. అసలు నిన్నెవడే పల్లవి జుట్టు కట్ చేయమన్నది? ఇప్పుడు చూడు, నువ్వు తవ్వుకున్న గుంటలో నువ్వే పడ్డావు. నిహారిక, ఇప్పుడైనా నీకు అర్థమైందా? అసూయ ఇబ్బందుల్నే తెస్తుంది. నేను ఎప్పుడూ నిన్ను నా సొంత చెల్లెల్లాగే ప్రేమించాను, కానీ నువ్వు నన్నెప్పుడూ ద్వేషిస్తూనే ఉన్నావు. అందుకే ఈరోజు నీకు శిక్ష పడింది. పల్లవి మాటలు విని నిహారిక సిగ్గుతో తలదించుకుంటుంది. గట్టిగట్టిగా ఏడుస్తుంది. పల్లవి క్షమించి తన మాయా పొడవాటి జుట్టుతో తన తల మీద మళ్లీ జుట్టు తెప్పించేస్తుంది. ఆ తర్వాత వాళ్ళమ్మ పల్లవి నిహారికలను సమానంగా ప్రేమిస్తుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.